మళ్ళీ అలాగే గౌతమ్ వసుంధర వాళ్ళ ఇంటికి వచ్చి వసుంధరని ఇలా నిలదీసి అడుగుతూ ఉంటుంది మళ్ళీ. ఏంటి నీ భాగోతం బయటపడింది. ఆ రోజు నువ్వు అరేంజ్ చేసిన మనిషి ఈరోజు బయటపడ్డాడు. ఆ మనిషి నాకు ఎదురయ్యాడు. ఎదురైతే ఎందుకు నన్ను ఇలా మోసం చేశావని చెప్తే వసుంధర గారు చెప్పినట్లే చేశాను, నాకేమీ తెలియదని చెప్పేశాడు అని చెప్పి అంటాడు. ఆ మాటలు విన్న శరత్ చంద్ర అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి మళ్ళీని మోసం చేసింది వసుంధరాయేనా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అవును, నేను కూడా ఆ రోజు మళ్ళీ సర్టిఫికెట్లు కాల్చుతుంటే నా కళ్ళారా చూశానని చెప్పి మీరా కూడా అంటూ ఉంటుంది. ఆ మాటలకు వసుంధర అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవును, నేను ఆ సర్టిఫికెట్లు కాల్చడం నా కళ్ళారా చూశానని మీరా చెప్పేసరికి మళ్ళీ అలాగే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మళ్ళీ అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి వసుంధరాదేవి, ఇప్పుడు నీ భాగోతం బయటపడింది కదా, నేను చుక్కలు చూపిస్తాను చూడు నీకు అని చెప్పి వసుంధరని బెదిరిస్తూ ఉంటుంది. ఆ మాటలకు వసుంధర అయితే ఏంటి రెచ్చిపోతున్నావు, ఏంటి మాట తడబడుతుంది అని చెప్పి అంటూ చెయ్యినైతే ఎత్తుతుంది. ఇలా మళ్ళీని కొట్టడానికి చెయ్యెత్తే లోపే వసుంధరాదేవి చెయ్యినైతే మీరా అడ్డుకొని చెయ్యి దించు అని చెప్పి ఎదిరించుతుంది. అది చూసిన వసుంధర అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నువ్వు నన్ను ఎదిరించావా అని చెప్పి అడిగితే మా అమ్మ కాదు, నువ్వు ఇప్పుడు చెయ్యి కానీ దించకపోతే నేను చెయ్యి ఎత్తవలసి వస్తుంది, మర్యాదగా చెయ్యి దించు అని చెప్పి మళ్ళీ అయితే వసుంధరకి సవాల్ విసురుతుంది. ఆ మాటలకు వసుంధర అయితే ఏంటి ఎంత ధైర్యం, నా మీద కలబడతారా మీ ఇద్దరు, ఉండండి మీ సంగతి చెప్తానని చెప్పి అంటూ ఉంటుంది. లేదు, నీ కౌంటెన్ స్టార్ట్ అయింది, లెక్క పెట్టుకో అని చెప్పి మళ్ళీ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.